హలో ఫ్రెండ్స్, క్రియేషన్ బుక్లో ఎలా మన కోరికలను రాసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఇంకా తెలియక కొత్త వాళ్ళందరూ కూడా మళ్ళీ చెప్పమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మనం కోరుకున్న కోరికలు మరి ఆ యూనివర్స్లోకి ఏ విధంగా రిలీజ్ చేయాలి సార్, అసలు ఎలా ఆ మనసు పెట్టి ఎలాంటి మైండ్తో పంపించాలి, అదేవిధంగా మన జీవితంలోని చిన్న విషయం మనకి మేలు జరిగినా దానికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా లాభం ఏంటి, అసలు ఈ కృతజ్ఞతలు ఏంటి, ఎందుకు చెప్పాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం తెలుసుకుందాం. మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతీది జరగాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అలాగే వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రియేషన్ బుక్ అంటే ఏంటి, అసలు ఆ బుక్ ఎలా పెట్టాలి, ఏ బుక్ పెట్టాలి, అందులో ఏం రాయాలి, ఎలా ఉండాలి అని అడిగారు చాలామంది. ఇది ఈ నోట్బుక్ షాపుల్లో దొరికే పుస్తకాల్లో వైట్ పేపర్ అయినా పెట్టచ్చు, రూల్ అయినా పెట్టచ్చు. అది చూడటానికి ఆ పైన ఉన్న వాల్ పేపరు మీకు నచ్చేటట్టుగా భలే ఉంది కదా ఇది అని చెప్పేసి ఒక ఫ్లవర్స్తో లేకపోతే ఏదో ఒకటి మీకు నచ్చినట్టుగా తీసుకోవాలి. 200 పేజీలు. దాంట్లో వేరే ఏమీ రాయకూడదు. మీరు మాత్రమే, మీ పేరు మాత్రమే ఉండాలి. స్టార్టింగ్ క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి. నా కోరికలని సెకండ్ లైన్లో రాయాలి. తర్వాత మీ పేరు రాయాలి. ఆ పేజీ తీసేసి నెక్స్ట్ పేజీలో ఈరోజు కనుక మీరు మొదలు పెట్టేటట్టయితే ఈరోజు డేట్ వేసి మీకేం కావాలి, మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి కోరిక ఏంటి దాన్ని రాసుకోండి. ఆ రాసేది ప్రజెంట్ టెన్స్లో రాయాలి. సపోజ్ మీకు ఒక స్కూటీ కావాలి. ఆ స్కూటీ బ్రాండ్ ఏంటి, అది ఏ కలరు, ఆ కంపెనీ పేరు, ఆ వివరాలన్నీ మీకు తెలియాలి. ఆల్రెడీ ఆ ఇమేజ్ మీ దగ్గర ఉండాలి. దాన్ని మీరు కలిగి ఉన్నట్లుగా, మీరు డ్రైవ్ చేస్తున్నట్టుగా ఆ అనుభూతులు చెందాలి. దాన్ని మీరు ఆ స్కూటీ పేరుతో సహా, ఫర్ ఎగ్జాంపుల్ హోండా యాక్టివా అనుకోండి. ఆ హోండా యాక్టివాలో ఏ కలర్, రెడ్డా, వైటా, ఆ కలర్ మీరు కలిగి ఉన్నట్లుగా విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి. అంటే సింగిల్ లైన్లో ఆ స్కూటర్ మీరు కలిగి ఉన్నట్లుగా చెప్పాలి. ఆ తర్వాత కృతజ్ఞతలు చెప్పాలి. ఆ తర్వాత దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ స్కూటీతో మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టుగా చక్కగా ట్రాఫిక్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ లైట్ పడుతుంది, మీరు వెళ్తుంటే అట్లా వెళ్ళిపోతున్నట్టుగా, మీరు ఒక షాపింగ్కి వెళ్ళినట్టుగా, ఒక టెంపుల్కి వెళ్ళినట్టుగా, మీకు నచ్చినట్టుగా ఆ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి చాలా హ్యాపీగా తిరిగి వచ్చినట్టుగా మీరు అది చేయండి. ఆ తర్వాత విజువలైజేషన్ అట్లా ఊహించుకోవాలి. ఆ అనుభూతులు నిజంగా కొత్త స్కూటర్ మీద మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ రియల్ ఫీలింగ్స్ అన్నీ కూడా దించేయాలి. అంత న్యాచురల్గా ఉండాలి. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఆ కోరికలను ఆ యూనివర్స్లోకి పంపించేటప్పుడు మీ మనసు అక్కడే ఉండాలి. చంచల మనస్తత్వంతో అటు ఇటు వెళ్ళకూడదు. ఇక్కడ విజువలైజేషన్ చేస్తూ ఆ వంట కిచెన్లో ఏమవుతుందో ఆలోచించకూడదు. మహిళలు అయితే ఎవరు డోర్ కొడుతున్నారేమో ఆలోచించకూడదు. అలాగే మరొక ఇంట్లో ఏం జరుగుతుందో, టీవీ సౌండ్ వస్తుందో, లేకపోతే ఆఫీస్లో ఏం జరుగుతుందో, లేదా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో అటు వెళ్ళిపోకూడదు. మనసు స్థిరత్వంతో కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టాలి. విజువలైజేషన్ అంటే ఆషామాషి కాదు. మనసంతా ఒకే చోట ధ్యాస అంతా పెట్టి ఆ అందమైన ఆలోచనలను అత్యద్భుతంగా ఆ కోరికలను మీరు కలిగి ఉన్న స్కూటర్ని కానీ, డబ్బు కానీ, ఒక కంపెనీలో జాబ్ పొందటానికి మీరు ట్రై చేస్తున్నప్పుడు ఆ జాబ్ గురించి కనుక మీరు క్రియేషన్ బుక్లో రాయాల్సి వస్తే ఆ కంపెనీ పేరేంటి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ పేరేంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, ఒకవేళ ప్రైవేట్ అయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరేంటి, అందులో మీ రోల్ ఏంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, మీ పాత్ర ఏంటి, అది ఆల్రెడీ వచ్చినట్టుగా, అది కలిగి ఉన్నట్లుగా, రోజు మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టుగా, లేదు ఫ్రెష్గా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయ్యి సక్సెస్ అయినట్టుగా ఆ మొత్తాన్ని మైండ్లోకి తీసుకోవాలి. ఆ కంపెనీ పేరులో, ఆ కంపెనీలో ఆ డిజిగ్నేషన్తో మీకు జాబ్ వచ్చినట్టుగా, అంత ప్యాకేజీ వచ్చినట్టుగా. ఆ తర్వాత కృతజ్ఞతలను రాయాలి. రాసిన తర్వాత దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఎలా విజువలైజేషన్ చేయాలో రావట్లేదని చాలామంది అంటున్నారు. అయితే ఎందుకు రావట్లేదంటే వాళ్ళల్లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి.
చిన్ననాటి నుండి చూడకూడని, వినకూడని, మాట్లాడకూడని అవన్నీ కూడా కొన్ని లక్షలు ఆ ఫ్రేమ్స్ కింద అడ్డుపడతా ఉంటాయి. అడ్డుపడి ఇప్పుడే మనం కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటున్నాం, పాజిటివ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం. అన్ని లక్షల నెగిటివ్స్ పోవటానికి ఈ పాజిటివ్ని కూడా మనం ఎక్కువగా పెంపొందించుకున్నప్పుడు అది పోతుంది. అంటే ఒక్కొక్కరికి పోదు, మూఢనమ్మకాలతో ఆ మైండ్లో బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది తొలగించుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి హోపోనోపోనో హీలింగ్ పవర్ కావాలి, గురువులు చెప్పే గైడెన్స్ కావాలి. పర్సనల్ కోర్స్ అన్నప్పుడు ఆ మొత్తాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఇక్కడ జాబ్ అనేది చాలామంది అడిగారు. మరి ఆ జాబ్ ఏం కావాలో మీ దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ ఉండి ప్రిపేర్ చేసుకుని, ఆ రెజ్యూమ్ని అంత అద్భుతంగా చక్కగా నీట్గా ప్రిపేర్ చేసుకుని చక్కగా రెడీ అయ్యి వెళ్ళి మీరు అనుకున్న కంపెనీకి అటెండ్ అయ్యి మీలాంటి అద్భుతమైనటువంటి టాలెంట్ని మరెవరో ప్రదర్శించినట్టుగా చిరునవ్వుతో మీరు ఆ మనసంతా అక్కడ కేంద్రీకరించాలి. అంటే ఇక్కడ దిగాలుగా ఉంటే కనుక మీరు ప్రజెంటేషన్ చేయలేరు. హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు, మనసంతా రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడగలుగుతారు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. అలా మీరు అనుభూతి చెందుతూ ఆ కంపెనీలో వాళ్ళు మీ టాలెంట్కి, మీరు మాట్లాడిన తీరికి వాళ్ళు ఫిదా అయిపోయి, అంటే ఆనందం చెంది మీరు అడుగున్న ప్యాకేజ్తో సహా ఓకే చేసి ఆన్ ది స్పాట్లో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టుగా అనుభూతులు చెందుతూ హ్యాపీగా ఇంటికి వచ్చి ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినట్టుగా, అపాయింట్మెంట్ లెటర్ చూపించినట్టుగా, ఆ అపాయింట్మెంట్ లెటర్లో ఉన్నటువంటి ప్యాకేజ్ అవన్నీ చూసి చాలా హ్యాపీగా మీరు ఫీల్ అయినట్టుగా, ఇలా ప్రతి పాయింట్లో చాలా క్షుణ్ణంగా మీరు విజువలైజేషన్ చేయాలి. ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. మీరు పొందే ప్రతి దానికి కృతజ్ఞులై ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ ప్రతిదాన్ని పొందాలంటే మీ జీవితంలో ప్రతిదానికి థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి? ఆ థ్యాంక్ యూ అనేది మనల్ని మరిన్ని వస్తువులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. కృతజ్ఞత అనేది ఒక గుణికం లాంటిది, అంటే ఒక ప్రేయర్ లాంటిది అనమాట. ప్రతిదాన్ని మనకి పట్టి ఉంచేలాగా, ఆకర్షించేలాగా చేస్తుందన్నమాట. అలాంటి విలువైన కృతజ్ఞతలు మనం ప్రతి చిన్న విషయానికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మనకెంత ప్యూన్ అయినా సరే మనకు చిన్న పని చేసి పెట్టినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. ఈగో రాకూడదు అక్కడ. ఇంట్లో పని మనిషికైనా, డ్రైవర్కైనా, గార్డెనర్కైనా సరే, మనకి సేవ చేస్తున్న వారికైనా సరే, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం వల్ల వాల్యూ తగ్గిపోదు. మీకు జీవితం అద్భుతంగా ఉంటుంది. దాని విలువ తెలిసినప్పుడు ఆ వ్యక్తి మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడా ఎవరు అనేది పట్టించుకోరు. ఆ థ్యాంక్ యూ అనే మాటలో మీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో తీసుకొస్తుంది అనమాట. అది అక్కడ ఈగో అడ్డం రాకూడదు. చాలా ప్రేమతో చెప్పాలి, 5 సెన్స్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ చెప్పాలి. అది చాలా వాల్యుబుల్, మీ జీవితంలోకి మరిన్ని తీసుకొస్తుంది అనమాట కృతజ్ఞతలు. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ అంటే ఇంటర్నేషనల్ బిజీ పర్సన్. అక్కడ ఆయన చెప్తున్నారు, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది అంటున్నారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సృష్టి నియమం. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒకే ఆలోచన నుంచే వెలువడిందని చెప్పారు. మీరు మీ ఆలోచనల ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మాత్రమే. ప్రతి ఒక్కరూ ఆ పనే చేశారు ఎప్పటి నుంచో, 100 సంవత్సరాల నుంచి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన కాడి నుంచి మీకు దాన్ని ఎలా ఉపయోగించాలో ఆ ఈజీ మెథడ్ గురువుల ద్వారా తెలిసినప్పుడు, చరిత్ర మొదలైనప్పటి నుంచి అది మీ జీవితంలో నేను ఎందుకు కోల్పోయానని బాధపడుతుంటారు. ఇంతకు ముందే తెలుసుకుంటే నా లైఫ్ ఎంత బాగుండేదని కొద్దిసేపు మీరు ఒకలాగా ఏంటి ఇంత లేట్ అయ్యింది, నాకు ఇంకా ముందే వస్తే ఎంత బాగుండేది, నా జీవితం మరింత బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అట్రాక్ట్ చేయటం మొదలు పెట్టారని అర్థం. ఇక్కడ మీ జీవితంలో లాగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ గొప్ప లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, ఈ సిద్ధాంతం అనేది మీరు అవగాహన కలిగించుకున్నప్పుడు
మీరు ఎంత నమ్మశక్యం కానంత శక్తిమంతులో మీకు తెలిసిపోతుంది. మీరు మీ జీవితానికి ఒక గొప్ప ఆలోచనల ద్వారా ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. మీరు ఎంత ఆలోచిస్తే అంతగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మీ ఆలోచనల ప్రభావం కొనసాగినప్పుడల్లా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తూనే ఉంటుంది. మీరు పాజిటివ్గా పంపిస్తారా, తిరిగి పాజిటివ్తో కూడుకున్నవి మీకు వస్తాయి. నెగిటివ్ పంపిస్తారా, ఏడ్పు, ఒత్తిడి, బాధ పంపిస్తారా, అవే వస్తుంటాయి. మీరే కారణం, మరెవరు కారణం కాదు. ఇక్కడ మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ వర్తమానాన్ని పంపిస్తే అదే వస్తుంది, భవిష్యత్తు గురించి పంపిస్తే అదే వస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇక్కడ ఏంటంటే మనం గమనించినా గమనించకపోయినా సరే దాదాపు ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. ప్రతిరోజు కూడా 70,000 థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ప్రతి విషయాన్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి, అలాగే మాట్లాడాలి. ఈ ఆకర్షణ సిద్ధాంతం, క్వాంటం భౌతిక శాస్త్రం ఏం చెప్తుంది? నీ ఆలోచనలే నీ రేపటి జీవితం అవుతుంది, మరెవరూ కారణం కాదు. సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి లేదా దీర్ఘకాలం పాటు ఒకే ఆలోచన కొనసాగినా వాళ్ళు సృష్టించే ప్రక్రియలో ఉన్నారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. దేన్ని పంపిస్తున్నారో తెలియదు, వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్సైడ్ ఏం రన్ అవుతాయో తెలియదు. తద్వారా ఆ ఆలోచనలో నుంచే ఏదో ఒకటి మీకు తిరిగి వస్తుంది. మీరు ఇప్పుడు ఆలోచించేదే మీ భావి జీవితాన్ని సృష్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటారు. అది పాజిటివా నెగిటివ్ అనేది మీకు మాత్రమే తెలుసు. మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటారు. అదేదో గొప్పగా సృష్టించండి. నా పిల్లలు, కుటుంబం, మేము ఒక గొప్ప ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నాము, చాలా రిచ్గా జీవిస్తున్నాము, సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాము, ఆరోగ్యంగా కళకళలాడుతున్నాము, అత్యద్భుతంగా పేరు ప్రఖ్యాతులతో, ప్రశంసలతో, సన్మానాలతో జీవిస్తున్నాము, మాలాంటి వారు మరెవరూ లేరు అని అంటే ఎంత బాగుంటుంది. అలా కాకుండా రివర్స్లో అంటే ఎలా బాగుంటుంది? ఏదొస్తుంది మనకి? పాజిటివ్ పలికితే మనసులో కొంచెం ఆనందం వస్తుంది, నెగిటివ్ పలికితే దీనంగా అయ్యో అన్నట్లు ఉంటుంది. కాబట్టి మన మాటలు మన శరీరంలోని కోట్ల కణాలకి ప్రభావితం అవుతున్నాయి. కమాండ్ ఇస్తున్నాము, నాకు బాగాలేదంటే ఆ కోట్ల కణాలన్నీ కూడా శరీరాన్ని బాగోనట్టుగా చేసేస్తాయి. పాజిటివ్ పలకాలి, శుభం పలకాలి ఎప్పుడు కూడా. అప్పుడు మీ జీవితంలో అత్యద్భుతాలు జరుగుతాయి. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఉపయోగిస్తున్న మొబైల్ దగ్గర నుంచి, మీరు ఉపయోగిస్తున్న బైక్ దగ్గర నుంచి, కారు దగ్గర నుంచి, మీకు సేవ చేస్తున్న మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా, మీ కింద పనిచేసే వాళ్ళకు కూడా కృతజ్ఞులై ఉన్నప్పుడు మీ జీవితంలో జరిగే శుభాలను వేరెవరు అడ్డుకోలేరు. అంతేలేని సంపదలు మీకు అందుబాటులోనే ఉంటాయి. మీరు కృతజ్ఞతలు కలిగి ఉన్నప్పుడు, చిరునవ్వు కలిగి ఉన్నప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అదే చికాకుతో కసరేస్తూ చెడమడ అలాడేస్తూ ఉండండి, చూడండి లోపల కణాలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. ఒక నొప్పి కనుక పట్టుకుని ఎవరి మీద విసురుదామని ట్రై చేస్తున్నప్పుడు అది మీకే, మీ శరీరాన్ని దహించి వేస్తుందన్న సత్యాన్ని గ్రహించండి. ఆవేశంతో కోకుండా ఆలోచనతో కూడుకున్న ఆలోచనలు చేయాలి. ఇది నేను కలిగి ఉన్నాను, ఈ కోపం అనే ఇంత పెద్ద బండరాయిని ఇది నన్నేం చేస్తుంది, దహించి వేస్తుందనే ఆలోచన మీకు వచ్చినప్పుడు దాన్ని వెంటనే వదిలిపెట్టేస్తారు. మీరు ఆ స్థానంలో ప్రేమను నింపుకోవాలి, అంతులేని సంపదలు నింపుకోవాలి. మీకు అందుబాటులోనే ఈ ప్రకృతిలో ఉన్నాయని చెప్పి యూనివర్స్ చెప్తుంది. వాటిని పొందటానికి మీరు చేయవలసింది ఏమిటంటే మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడాలి. మీతో ఒక భాండాగారమే ఉన్నట్లుగా నిధి నిలయం మనలోనే, ఆత్మ ద్వారా. దానికి మరణం లేదు. అది స్వర్గంలో నిధులు కూడా తీసుకొస్తుంది మనం దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు. మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగాను, ఆనందదాయకంగాను, సమృద్ధిగాను, ఆరోగ్యంగాను
జీవించటానికే మీకు కావలసినటువంటి ప్రతిదీ అందుబాటులో ఉంది. ప్రతి అంశాన్ని మీ ఆనందంలో నుంచే మీరు తీసుకోవాలి. చాలామంది తమలో ఉన్నటువంటి అనంతమైన తెలివితేటలు, హద్దులే లేనటువంటి ప్రేమానురాగాల ఆ భాండాగారం నుంచి తెలియక, అలాంటి ఉందని తెలియక ఆ ద్వారాలను మూసేసుకుని ఉంటారు. కానీ మీకు కావాల్సింది మీరు అందులో నుంచి ప్రతిదాన్ని పొందేలాగా ఆ ద్వారాలను తెరవాలి. చిరునవ్వుతో, కృతజ్ఞతలతో, ప్రేమతో మీరు చూడాలి. ఒక ఇనుప ముక్కలో అయస్కాంత శక్తి చేరితే అది అంతకు 12 రెట్ల బరువును పైకెత్తుతుంది. కానీ అదే ఇనుప ముక్క నుంచి ఆ అయస్కాంతాన్ని తొలగిస్తే అదొక చిన్న దూదిని కానీ, చిన్న పక్షి కానీ కూడా పైకెత్తలేదు. చూడండి, అదేవిధంగా మనుషుల్లో 2 రకాల మనుషులు ఉన్నారు. అయస్కాంత ప్రభావం కలిగిన వాళ్ళు, అంటే పాజిటివ్గా ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు, అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకునేవాడు, ప్రేమతో మాట్లాడేవాడు, చిరునవ్వు చెదరకుండా అత్యద్భుతంగా మాట్లాడేవాడు ఒక రకం. అలాగే మరొక రకం వాళ్ళు ఎలా ఉంటారు? మాట్లాడితే కరిసేటట్టు ఉంటారు, ప్రతి దానికి గసిరేస్తూ ఉంటారు, ప్రతి దాన్ని చిరాకు పడిపోతూ ఉంటారు. వాళ్ళలో ఎప్పుడు చిరునవ్వే కనిపించదు. వాళ్ళు దేన్ని అట్రాక్ట్ చేయలేరంటుంది యూనివర్స్. వాళ్ళకి డిసీజెస్తో పాటు ప్రకృతి సహకరించదు, డబ్బు దగ్గరికి రాదు, కోరుకున్న వస్తువు ఏది సహకరించదు. వాళ్ళు ఒక కారు వేసుకెళ్ళినా, బండి వేసుకెళ్ళినా పద్దాక రిపేర్ అయిపోతూ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది, అది వర్క్ చేయదు, సడన్గా ఆగిపోతూ ఉంటుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అంతు చిక్కని ఒక ఏం జరిగిందో అర్థం కాని సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి, అయోమయంలో ఉండిపోతుంటారు. అదే చిరునవ్వు కలిగిన వాళ్ళు, ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు, ఆ కళ్ళతో స్వచ్ఛమైన ప్రేమను చూసేవాళ్ళు, ఎదుటి వారిలో ఆ కృతజ్ఞతని పంచుకునేవాళ్ళు, ప్రకృతికి, పంచభూతాలకి, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పేవాళ్ళకి ప్రతిదీ ఆకర్షిస్తుంది. డబ్బుతో సహా, కోరుకున్న జాబ్తో సహా, మంచి లైఫ్ పార్ట్నర్తో సహా, సహోద్యోగులు, ప్రపంచం, ప్రకృతి, ప్రతిదీ కూడా ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళినా అది గ్రీన్ లైట్ పడుతుంది. ఇక్కడ ఏది కోరుకుంటామో మీ విజ్ఞతకే అది విశ్వం వదిలివేస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం వరకే. ఇక్కడ ఏంటంటే ఇలాంటి 2 రకాల మనస్తత్వం వల్ల ఎవరికి లాభం మీరు ఆలోచించుకుని ఏది విడిచిపెట్టేయాలో మీ విజ్ఞతకే ఆలోచించుకోండి, మీకే అది అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసంతోనూ ఉండాలి ఎప్పుడు కూడా, అదే మీ జీవితాన్ని అత్యద్భుతంగా నడిపిస్తుంది. ప్రేమతో నింపుకోవాలి, చాలా చిరునవ్వు కలిగి ఉండాలి, అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.